ఉప్పాల ఫ్యాక్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఈ యొక్క వీడియో కొంతమందికి కోపాన్ని కలిగించవచ్చు, మరికొంతమందికి కరెక్టే అనిపించవచ్చు. మీకు కోపం కలిగినా, మంచి అనిపించినా ఖచ్చితంగా ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఎట్లా అనిపిస్తే అట్లా, మీ మనసుకి ఎట్లా దోస్తే అట్లా కామెంట్ చేయండి. ఎందుకంటే మనం నిజాయితీగా మాట్లాడుకోవాలి. రామ్ చరణ్ ఇష్యూ. రామ్ చరణ్ స్వామి ఆయన అయ్యప్ప మాలల ఒక మసీదుకు పోయిండు. సో ఆ మసీదు అంటే ఏంటిది, చాలామంది పెడతా ఉంటారు. ఆ మసీదు లో అంటే శవాలను పూడ్చిపెట్టింది మసీదు. సో అక్కడికి మనం పోవద్దు, స్వాములం పోవద్దు అని చెప్పేసి చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. సో దాని గురించి ఒక 2 నిమిషాల వీడియో చెప్తా ఉన్నాం మిత్రులారా. మీకు నచ్చినా నచ్చకున్నా, నచ్చితే నచ్చినట్లు కామెంట్ చేయండి. మీకు ఏమనిపిస్తుంది, ఇక నన్ను తిట్టాలనుకుంటే కూడా మీరు ఆ కామెంట్ బాక్స్లో తిట్టండి, తప్పేం లేదు. కానీ ఖచ్చితంగా ఈ వీడియో చేయాలి. ఎందుకంటే ఇది చాలా ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. చాలామంది సెలబ్రిటీస్ కూడా దీని మీద రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సో కాబట్టి ఖచ్చితంగా ఉప్పాల ఫ్యాక్ట్స్ అనే మన కొత్త ఛానల్లో నేను కంపల్సరీ రెస్పాండ్ కావాలి కాబట్టి ఖచ్చితంగా అవుతున్నా. దీని మీద కొన్ని విషయాలు చెప్తున్నా. ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియో 2 నిమిషాల వీడియో చూసే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మన కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. అయితే ముఖ్యంగా ఏంటంటే రామ్ చరణ్ ఈ మధ్యలో ఏంటంటే ఒక మసీదుకు పోయిండు, అయ్యప్ప మాల వేసుకున్నాడు. సో రామ్ చరణ్ స్వామి అనాలి. సో అతను హీరో కావచ్చు, కానీ ఇలా రామ్ చరణ్ స్వామి అయ్యప్ప మాల వేసుకున్నాడు, ఆయన స్వామియే, నో డౌట్. సో చాలామంది రామ్ చరణ్ స్వామిని చాలామంది తిడతా ఉన్నారు. సో దయచేసి హిందువులందరికీ చెప్తా ఉన్నా, తిట్టడం మందు పెట్టండి. ఎందుకంటే ఆ మసీదులో పోవడము తప్ప గొప్ప అనేది పక్కకుంచితే, ఆ రామ్ చరణ్ అనే వ్యక్తి, ఆ హీరో ఇప్పుడు అయ్యప్ప మాల మీద ఉన్నాడు. మీరు తిట్టడం అయితే ఇది నాకు కరెక్ట్ అనిపిస్తలేదు. ఒకవేళ ఆయన అక్కడికి పోవడం తప్పే అయితే దాని గురించి చాలామంది అంటే ఇలా ఏదో అయ్యప్ప స్వాములకు సంబంధించిన ఒక జాయింట్ యాక్షన్ కమిటీ కూడా మీటింగ్ పెట్టింది, మాట్లాడింది. సో వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టున్నారు. సో వాళ్ళు నిన్న ప్రెస్ మీట్ పెట్టిండ్రు, మాట్లాడిండ్రు. సో అది అపచారం కావచ్చు. ఇంకోసారి అలాంటివి జరగకుండా రామ్ చరణ్ స్వామికి సంబంధించి, రామ్ చరణ్ హీరో ఎవరైతే ఉన్నారో ఆయన మాలేసుకుంటూ కూడా ఆ స్వామి దగ్గర పోయి క్లియర్గా ఈ జాయింట్ యాక్షన్ కమిటీ చెప్తే సరిపోతుంది. అలాగే హిందూ ధర్మం గురించి కూడా రామ్ చరణ్ స్వామికి చెప్పండి మీరు. అంతేగాని రామ్ చరణ్ ఇలా మసీదులో పోగానే బండ బూతులు తిడతారు, ఇది మన హిందూ ధర్మానికి మంచిది కాదు. నేను చెప్తున్నా, నేను రామ్ చరణ్కు సంబంధించిన హీరోకు సంబంధించిన అభిమానిని కూడా కాదు. కానీ ఎందుకు చెప్తున్నా అంటే హిందూ ధర్మాన్ని కాపాడాలి. హిందువులు ఎక్కడున్నా, బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను కూడా మనం హిందూ ధర్మాన్ని మనం కాపాడుతాం. సో ఒకవేళ అలా మసీదులకు పోవద్దు అనుకుంటే, కొంతమంది ఏం రాసినంటే ఏదో అయ్యప్పకు పోతా అంటే అక్కడ మసీదు ఉంటుంది, ఆడికి కూడా పోయి అందరూ దర్శనం చేసుకుంటారని చెప్పేసి. సో చాలామంది వేములవాడలో కూడా ఉన్నది దర్గా, ఏదో ఉన్నట్టున్నది లోపల మసీదు దర్గానో ఏదో ఉన్నట్టున్నది వేములవాడలో కూడా. సో దాన్ని కూడా తొలగించాలని చెప్పేసి కూడా చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు వేములవాడలో. సో చాలామంది అక్కడికి మన హిందువులు పోతారు. ఇక్కడ అన్నారం అని ఉంటుంది, అన్నారం షరీఫ్ అని, అన్నారంకు పోతారు. సో ముఖ్యంగా ఏంటంటే మొదట హిందువులందరికీ నేర్పాలి మనం. ఎవరు మన గుళ్ళలకు ఎవరైనా వస్తారా, రెహమాన్ తీసుకపోతే పోయినా అన్నాడు, రెహమాన్ తీసుకపోతే. చాలామంది ఏమడిగినంటే రెహమాన్ను తిరుపతికి రమ్మను అత్తడా అని చెప్పేసి చాలామంది అడిగిండ్రు. సో ఇట్లా మాట్లాడండి. కానీ రామ్ చరణ్ను బూతులు మాటలు తిట్టడం అనేది అయితే నాకైతే వ్యక్తిగతంగా నచ్చలేదు. ఇది మంచిది కాదు. ఆయన అయ్యప్ప మాల మీద ఉన్నాడు, ఆయన ఒక స్వామియే. ఆయనకు తెలిసిపోయిందా తెలియకపోయిందా మొత్తానికైతే ఒక వివాదమైంది. సో దాన్ని మనందరం కూడా పెద్ద మనసుతోని మన్నించాలి. మన్నించి రామ్ చరణ్ స్వామికి కూడా నేను క్లియర్గా చెప్తా ఉన్నా, మీరు జర ఒక్కసారి దీనికి సంబంధించి అయ్యప్పలకు సంబంధించిన జాయింట్ యాక్షన్ కమిటీ ఉన్నది. సో వాళ్ళని ఒకసారి సంప్రదించండి. అలాగే మన హిందూ ధర్మాన్ని కాపాడే చాలామంది ఉన్నారు, హిందూ ధర్మాన్ని కాపాడే పెద్దలు, వాళ్ళందరినీ కూడా ఒకసారి సంప్రదించండి. మరి మరొకసారి ఇలాంటిది మరి ఇది కరెక్టా కాదా, ఇది ఒకవేళ కరెక్ట్ కాకపోతే మళ్ళొక్కసారి ఇది రిపీట్ కాకుండా ఈ యొక్క హీరో రామ్ చరణ్ స్వామి చూసుకోవాలని చెప్పేసి కూడా నేను మీకు మనవి చేస్తున్నా, నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా మరి హిందువులందరూ కూడా చాలామంది సెలబ్రిటీస్ తిడతాను, ఇష్టం వచ్చినట్టు తిడతాను. అది మంచిది కాదు, మనకు మంచిది కాదు. రామ్ చరణ్ స్వామిని తిట్టడం అనేది మనకే మంచిది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒకవేళ ఆయన అపచారం చేస్తే ఆయనకు కూడా ఇబ్బందే రేపొద్దున. కాబట్టి ఎవరం కూడా మన హిందూ ధర్మాన్ని కాపాడాలంటే హిందువులు ఏ ఒక్క హిందువుని కూడా మనం తిట్టద్దు, ఏ ఒక్క హిందువు మీద కూడా ఇబ్బంది పెట్టద్దు. దయచేసి మిత్రులారా, నేను చెప్పిన ప్రతి విషయాన్ని మీరు మంచి మనసుతో అర్థం చేసుకుంటారని చెప్పేసి వీడియో చేస్తున్నా. ఒకవేళ నేను చేసింది తప్పైతే తప్పు అని, ఒప్పు అయితే ఒప్పు అని కామెంట్ చేయండి. మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.